తెలంగాణ చరిత్ర సంస్కృతులు భాగంగా ఈరోజు హైదరాబాద్ రాజ్యంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు అంటే హైదరాబాద్ రాజ్యంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి. దీనిలో భాగంగా మనకు ఆది హిందూ ఉద్యమం అనేది హైదరాబాద్లో 20వ శతాబ్దం తొలి దశాబ్దంలో ఈ దళిత ఉద్యమం హిందూ ఉద్యమం మనకు ప్రారంభమైనట్టు మనకు తెలుస్తుంది. ఈ ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు భాగ్యారెడ్డి వర్మ. ఆయన 1888 నుంచి 1939 సంవత్సరాల మధ్య జీవించి ఉన్నారు. ఈ భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ రాజ్యంలో గొప్ప సంఘ సంస్కర్త. ఈ దళిత ఉద్యమానికి ఆయన పునాది వేయడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ పైన బ్రహ్మ సమాజం ప్రభావం ఉండేది. తర్వాత సమాజంలో నిమ్న వర్గాలుగా ఉన్న దళితుల హక్కుల కోసం భాగ్యారెడ్డి వర్మ పోరాడారు. అంటే మనకు ఆ కాలంలో సామాజిక వ్యవస్థ తీసుకుంటే ఈ దళితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ళు అంటరానితనం, అస్పృశ్యత మన మొదలైన సాంఘిక దురాచారాలతో నలిగిపోయారు. ఇలాంటి సాంఘిక దురాచారాలను రూపుమాపి వారిని కూడా ఉన్నత స్థితికి తీసుకొచ్చిన గొప్ప మేధావి భాగ్యారెడ్డి వర్మతో పాటు ఆనాడు అనేక మంది దళిత నాయకులు కూడా ఈ దళిత ఉద్యమంలో పాల్గొని వారు దళితుల యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరిచారు. అలాంటి దళిత ఉద్యమము ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది. అంటే మనకి ఈ దళిత ఉద్యమంలో భాగ్యారెడ్డి వర్మ గురించి కానీ మిగిలిన దళిత ఉద్యమ నాయకుల గురించి కానీ గత పరీక్షల్లో చాలా ప్రశ్నలు వచ్చాయి. ఈ రానున్న పరీక్షల్లో కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దళిత ఉద్యమం అనేది చాలా ముఖ్యమైనది. తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గమనించగలరు. ఈ విధంగా భాగ్యారెడ్డి వర్మ అనే సంఘ సంస్కర్త హైదరాబాద్లోని దళిత ఉద్యమానికి పునాది వేశారు. ఈయన పైన బ్రహ్మ సమాజం ప్రభావం ఉండేది. బ్రహ్మ సమాజం అంటే 1825 సంవత్సరంలో ఏర్పడ్డది. తర్వాత రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. బ్రహ్మ సమాజం కుల మత రహితంగా ప్రజలను గొప్ప ఆధునికులుగా తయారు చేసిన సమాజం. కాబట్టి ఈ బ్రహ్మ సమాజ ప్రభావం మనకు భాగ్యారెడ్డి వర్మ పైన ఉండేది. సమాజంలో నిమ్న వర్గాలుగా ఉన్న దళితుల హక్కుల కోసం భాగ్యారెడ్డి వర్మ పోరాటం చేశారు. ఈయన హైదరాబాద్ రాజ్యంలో ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంటే ఆయన ఉద్దేశం ఆది హిందూ అని ఎందుకు పెట్టారంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆది హిందువులే ఈ దేశం మూలవాసులు. అంటే ఇక్కడ ఉన్న నేటివ్ పీపుల్ ఎవరంటే ఆది హిందువులే ఈ దేశ మూలవాసులని. అగ్రవర్ణాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్యులు. వారు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ను, ఆది హిందువులను అనగదొక్కి వారిపైన ఆధిపత్యం చెలాయిస్తూ ఈ మూలవాసులైన తమను అరచి పెత్తనం చెలాయిస్తున్నారని భాగ్యారెడ్డి వర్మ చెప్పడం జరిగింది. అందుకే వీరిని ఆది హిందువులు అంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి లోకల్ పీపుల్ని ఆది హిందువులు అన్నారు. తర్వాత ఈ విధంగా మనకు ఆర్యులు అనే వాళ్ళు ఈ దేశవాసులు కాదు. విదేశాల నుంచి మధ్యాసియా నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ వారు తమ డామినేట్ చేసి వీరిని అస్పృశ్యతకు అంటరానితనాన్ని గురి చేసి అణిచివేశారని భాగ్యారెడ్డి వర్మ చెప్పడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ 1888 సంవత్సరంలో హైదరాబాద్లో జన్మించారు. ఆయన మొదటి పేరు మాదరి బాగయ్య. తర్వాత ఆర్య సమాజం వారు ఈయన చేసిన సేవలకు గాను 1913 సంవత్సరంలో వర్మ అనే బిరుదు ఈయనకు ప్రదానం చేయడం జరిగింది. ఆ విధంగా వర్మ అనే బిరుదు వచ్చింది. రెడ్డి అంటే రేడు రాజు అని ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా భాగ్యారెడ్డి వర్మగా ఆయన పేరు మార్చుకున్నాడు. తర్వాత 1906 సంవత్సరంలో ఆయన అస్పృశ్యత నిర్మూలన ఉద్యమాన్ని హైదరాబాద్ రాజ్యంలో ప్రారంభించారు. తర్వాత ఆయన న్యాయ పంచాయతీ వ్యవస్థను ప్రారంభించారు. అంటే ఆనాటి దళితులలో ఈ మద్యపానం తర్వాత ఇటువంటి అలవాట్లు ఉండేది. వీటిని మలచి మద్యపానాన్ని మాన్పించి దళితులలో చైతన్యం కల్పించిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ. ఈ విధంగా భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లో దళితుల సమస్యలను పరిష్కరించడానికి న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేశారు. న్యాయ పంచాయతీలు ఎందుకు ఏర్పాటు చేశారంటే దళితులలో ఈ తగాదాలు ఎక్కువ అయ్యేది. తగాదాలు అయినప్పుడు వారు పెద్ద వాళ్ళను పిలుచుకొని సమస్యను పరిష్కరించడానికి పెద్ద వాళ్ళని పిలుచుకునేవారు. ఆ సందర్భంలో వారికి కావాల్సిన మద్యాన్ని సరఫరా చేసేవారు. ఈ విధంగా మద్యాన్ని సరఫరా చేయడము వారు చిన్న ఆర్థికంగా లేని వారు ఈ విధంగా నలిగిపోయేవారు. ఇలాంటి పరిస్థితి చూసిన భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ రాజ్యంలో దళితుల సమస్యలను పరిష్కరించడానికి ఆయన న్యాయ పంచాయతీల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవి
ఏ విధంగా ఉండేవంటే న్యాయ పంచాయతీలు ప్రభుత్వ న్యాయస్థానాల వలె అవి పనిచేసేవి. తర్వాత భాగ్యారెడ్డి వర్మ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించేవారు. అంటే కోర్టు ఉండేది, కోర్టులో వీళ్ళ సమస్యలు కోర్టుకు విన్నవించుకునేవారు, కోర్టు సమస్య జడ్జెస్ ఉండేవారు, దాంట్లో ప్రధాన న్యాయమూర్తిగా భాగ్యారెడ్డి వర్మ ఉండేవారు. వీరి సమస్యలను ఆయన పరిష్కారం చేసేవారు. తర్వాత ప్రధాన కేంద్ర న్యాయ పంచాయతీ అనేది చిన్న చిన్న పంచాయతీలు అనేక ప్రాంతాల్లో ఉండేవి. కానీ కేంద్ర పంచాయతీ అనేది మనకు హైదరాబాద్లోని చాదర్ఘాట్లోని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ భవనంలో ఈ ప్రధాన న్యాయ పంచాయతీ కొలువుదీరేది. ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించేవారు. అంటే కింది స్థాయి పంచాయతీలో సమస్య పరిష్కారం కాకపోతే పై స్థాయి కోర్టుకు వచ్చేవారు. ప్రభుత్వ న్యాయస్థానాల వలె పై స్థాయి న్యాయ పంచాయతీకి వచ్చినప్పుడు భాగ్యారెడ్డి వర్మ ఇక్కడ తీర్పులు ఇచ్చేవారు. తర్వాత ఆది హిందూ భవనంలో, అంటే ఆది హిందూ భవనం అనేది ఇప్పటికీ చాదర్ఘాట్లో హైదరాబాద్లో ఉన్నది. ఈ ఆది హిందూ భవనంలో ఆయన ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు, ఒక పట్టణాలయాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత బాలికలకు పాఠశాలను కూడా ఆది హిందూ భవనంలో నిర్వహించేవారు. దళిత ఉద్యమంలో భాగంగా భాగ్యారెడ్డి వర్మ జగన్ మిత్ర మండలి అనే సంస్థను 1906వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సభ్యులు అస్పృశ్యత నిర్మూలన కొరకు పనిచేశారు. అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న అస్పృశ్యత నిర్మూలన కొరకు జగన్ మిత్ర మండలి అనే సంస్థను భాగ్యారెడ్డి వర్మ 1906వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీంట్లో అనేక మంది సభ్యులు ఉండేవారు. ఈ సభ్యులు హరికథలు, భజనలు, బహిరంగ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఎందుకంటే అస్పృశ్యత, అంటరానితనం వల్ల ఈ దళిత జాతి ప్రజలు చాలా అత్యంత వెనుకబడి ఉండేవారు. వారిలో మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు ఉండేవి. ఈ మూఢాచారాలను పారదోలడానికి జగన్ మిత్ర మండలి విశేషమైన కృషి చేసింది. ఇతర కృషిలో భాగంగా ఈ విధంగా ప్రచార రూపంలో మన కార్యకర్తలు చెప్పేవారు, వాళ్ళు భజనలు చేసేవారు, తర్వాత బహిరంగ సభలు కూడా నిర్వహించేవారు. ఈ విధంగా చేసి ప్రజల్లో చైతన్యం కలిగించి వారిలో ఉన్న మూఢ విశ్వాసాలను వారు రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత 1911వ సంవత్సరంలో ఈయన భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థలో ఇందులో అగ్రవర్ణాల వారిని చేర్పించి ఆది హిందువుల అభివృద్ధికి తోడ్పడ్డాడు. మరి ఎక్కడ సమస్య వస్తుంది దళితులకు అంటే అగ్రవర్ణాల నుంచి సమస్య వస్తుంది. అగ్రవర్ణాల వారు దళితులను తక్కువగా చూస్తున్నారు అని చెప్పేసి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థలో ఆయన అగ్రవర్ణాల వారిని చేర్పించి అగ్రవర్ణాల వారి ద్వారా అనేక ఉపన్యాసాలు ఇప్పించి దళితులలో చైతన్యం కల్పించిన గొప్ప వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ. తర్వాత మరొక సంస్థను ఏర్పాటు చేశాడు ఆయన, స్వస్తిక్ దళ్. ఈ స్వస్తిక్ దళ్ అనే సంస్థ 1915వ సంవత్సరంలో ఈయన భాగ్యారెడ్డి వర్మ ఏర్పాటు చేశారు. మరి స్వస్తిక్ దళ్ యొక్క ముఖ్య కార్యకలాపం ఏంటంటే ఈ సంస్థ సభ్యులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అంటే రకరకాల సమాజ సేవా కార్యక్రమాల్లో ఈ సంస్థ సభ్యులు పాల్గొనేవారు. 1925వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఈ సంస్థ సభ్యులు రోగులకు అనేక సేవలు అందించడం జరిగింది. తర్వాత ఈ సంస్థలో ఉన్న సభ్యులు ఎవరంటే బాలకుముద్ అనే వ్యక్తి హైదరాబాద్ రాజ్యం నుండే మొట్టమొదటి గ్రాడ్యుయేట్. ఆయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బాలకుముద్ ఆయన హైదరాబాద్ మొట్టమొదటి గ్రాడ్యుయేట్. తర్వాత రెండో వ్యక్తి షేట్ ఘనశ్యామ్జీ, ఈయన గొప్ప వర్తకుడు. తర్వాత మూడో వ్యక్తి ధర్మవీర్. తర్వాత నాలుగో వ్యక్తి వామన్ నాయక్ చాలా గొప్ప నాయకుడు హైదరాబాద్ రాజ్యంలో. ఆయనే కాంగ్రెస్ సంస్థను స్థాపించాడు. వీళ్ళు గొప్ప వ్యక్తులు కాబట్టి బాలకుముద్, స్టేట్ ఘనశ్యామ్జీ, ధర్మవీర్, వామన్ నాయకులు ఇందులో స్వస్తిక్ దళంలో సభ్యులుగా ఉంచాడు. ఈ స్వస్తిక్ దళ సభ్యులు మరి ఆనాటి దళితుల్లో చైతన్యం కల్పించడంతో పాటు సమాజంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని వారికి వివిధ సేవలు చేయడం జరిగింది. తర్వాత మరి భాగ్యారెడ్డి వర్మ ఈ సంస్థలతో పాటు ఇంకా ఇతర అనేక సంస్థలను కూడా స్థాపించాడు. అవేంటంటే ఆది హిందూ వాలంటీర్ దళాన్ని ఆయన 1906వ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. ఆది హిందూ వాలంటీర్ దళం అనేది ఒక స్వచ్ఛంద దళం. ఈ దళాన్ని 1906వ సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ ఏర్పాటు చేశాడు. ఇందులో 35 మంది వాలంటీర్లు ఉండేవారు. ఇది సమాజ సేవ కొరకు పనిచేసేది. తర్వాత రెండో సంస్థ ఏంటంటే దేవదాసి నిర్మూలన సంఘాన్ని కూడా భాగ్యారెడ్డి వర్మ ఏర్పాటు చేశాడు. దేవదాసి అనే వ్యవస్థ అనేది మనకు దేవునికి అంకితంగా బాలికలను బాల్యంలోనే దేవునికి అంకితంగా సమాజానికి అంకితం చేసే
ఆచారం దుష్ట సాంప్రదాయము ఉండేది. అంటే దేవునికి అంకితంగా, అంటే ఎవరైతే సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులు ఉంటారో వారు వివిధ కులాల్లోని అందమైన బాలికలను తీసుకుని వచ్చి వారిని దేవదాసిగా వారిని డిక్లేర్ చేసి వాళ్ళను దేవునికి అంకితంగా ఉంచేవారు. ఆ విధంగా దేవునికి సేవ చేస్తూ దేవాలయం సమీపంలో నివసిస్తూ ఆమె తమ జీవితాన్ని గడిపాలి. అదేవిధంగా సమాజానికి సేవ చేయాలి. వారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీలు లేదు. తర్వాత వారికి కలిగిన సంతానం కూడా దేవదాసిలుగానే పరిగణిస్తారు. మరి తెలంగాణ ప్రాంతంలో దేవదాసి వ్యవస్థ అనేది బాగా వ్యాపించి ఉండేది, ఒక సాంఘిక దురాచారం. తర్వాత దేవదాసి వ్యవస్థతో పాటు జోగిని వ్యవస్థ అనేది మరొక మారు రూపం. అంటే దేవదాసి వ్యవస్థ లాంటిదే, దీని పేరు మారిపోయి జోగిని వ్యవస్థ. కొన్ని జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శివసత్తులు అని కూడా వీరిని అంటారు. తర్వాత మనకు శివుని కాలంలో ఇంకా ముందు కాలానికి వెళ్తే బసవిరాండ్రు అని అనేవారు. బసవిరాండ్రు అంటే బసవనికి అంకితమైన స్త్రీలు. బసవుడు అంటే శివుడు, శివునికి అంకితమైన స్త్రీలు బసవిరాండ్రు అనేవారు. ఈ విధంగా అది కూడా దేవదాసి వ్యవస్థనే. ఈ విధంగా దేవదాసి నిర్మూలన సంఘాన్ని భాగ్యారెడ్డి వర్మ ఏర్పాటు చేశాడు. తర్వాత జగన్మిత్ర మండలి అనే సంస్థ 1911 నాటికి తన పేరును మార్చుకుంది. ఏ విధంగా మార్చుకుంది అంటే మన్య సంఘం అనే పేరు, మన్య సంఘంగా తన పేరును మార్చుకుంది. ఈ జగన్మిత్ర మండలి మన్య సంఘం ఏం చేసేదంటే బాల్య వివాహాలను నిరోధించాలి. చిన్నప్పుడే బాలబాలికలకు పెళ్లిళ్ళు చేయడాన్ని, బాల్య వివాహాలను నిరోధించే పని ఇది పెట్టుకుంది. తర్వాత దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ లాంటి సాంఘిక దురాచారాల నిర్మూలన కొరకు ఈ మన్య సంఘం పనిచేసింది. తర్వాత ధర్మవీర్ వామన్ నాయక్, తర్వాత పాండురంగ జోషి, తర్వాత మాడపాటి హనుమంతరావు సాయంతో భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లో ఉన్న అంబర్పేటలో హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేశాడు. తర్వాత మనకు ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య, అంటే ఈ శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం కూడా సేవా కార్యక్రమంలోనే భాగం. కాబట్టి ఆ రోజుల్లో ఆయన అంబర్పేటలోనే, హైదరాబాద్లో అంబర్పేట హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేశాడు. తర్వాత ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య, ఈ ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యను కూడా భాగ్యారెడ్డి వర్మ ఏర్పాటు చేశాడు. దీని మొట్టమొదటి సమావేశము 1921 సంవత్సరంలో ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యను ఈయన 1921 సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. దీని మొట్టమొదటి సమావేశాన్ని మొదటి ఆది హిందూ సదస్సు అని అన్నారు. ఈ మొదటి ఆది హిందూ సదస్సు అనేది హైదరాబాద్లో 1921 సంవత్సరంలో టీజే పాపన్న అనే బెల్గాం వాసి, బెల్గాం అంటే కర్ణాటక, టీజే అంటే ఉమ్మడి హైదరాబాద్ రాజ్యంలో ఉండేది అది. టీజే పాపన్న హైదరాబాద్లో 1921లో మొదటి ఆది హిందూ సదస్సు టీజే పాపన్న అధ్యక్షతన జరిగింది. ఇది మొదటి ఆది హిందూ సదస్సు. 1921 సంవత్సరం నుంచి 1922, 23, 24 సంవత్సరాల్లో కూడా ఆది హిందూ మహాసభలు హైదరాబాద్లో జరిగాయి. వీటికి వరుసగా 1922 సంవత్సరంలో కేశవరావు నాయకత్వం వహించాడు, అధ్యక్షత వహించాడు. 1923 సంవత్సరంలో వామన్ నాయక్ అధ్యక్షత వహించాడు. 1924 సంవత్సరంలో జరిగిన ఆది హిందూ మహాసభకు రాజా ధన్రాజ్ గిర్ అనే అతను అధ్యక్షత వహించాడు. ఈ విధంగా ఆది హిందూ మహాసభలు జరిగాయి. తర్వాత 1930 సంవత్సరంలో మనకు జోగిపేటలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. మరి జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభలో మనకు దళిత నాయకుడైన భాగ్యారెడ్డి వర్మ పాల్గొన్నారు. భాగ్యారెడ్డి వర్మ పాల్గొని దీంట్లో తీర్మానాలు చేయించాడు. ఏంటంటే అవి అంటరానితనాన్ని నిర్మూలించాలి, తర్వాత హరిజన విద్యాభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు, హరిజనంలో విద్యాభివృద్ధిని పెంచడంతో పాటు అంటరానితనాన్ని, అస్పృశ్యతను నిర్మూలించాలనే 2 తీర్మానాలు కూడా మొదటి ఆంధ్ర మహాసభలో భాగ్యారెడ్డి వర్మ పాల్గొని చేయించడం జరిగింది. తర్వాత 1931 సంవత్సరంలో మనకు 2వ ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగింది. ఈ సభలో కూడా భాగ్యారెడ్డి వర్మ పాల్గొని ఆది హిందువుల హక్కుల కోసం ఆయన అనేక తీర్మానాలు చేయించడం జరిగింది. ఈ సమావేశంలో భాగ్యారెడ్డి వర్మతో పాటు ఆనాటి ప్రముఖ దళిత నాయకులైన మాటూరి బలరామయ్య, చిత్తారయ్య, అరిగే రామస్వామి వంటి నాయకులు ఈ 2 ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. తర్వాత ఆది హిందూ ఉద్యమ ప్రచారానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి వారు అనేక నాటకాలు వేసేవారు. మరి ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి కాబట్టి వాళ్ళు బాగా వెనుకబడి ఉన్నారు. ఆది హిందూ ఉద్యమ ప్రచారం వాళ్ళు చైతన్యం కలిగించడానికి ఆ రోజుల్లో అనేక నాటకాలు వేశారు. వీరు వేసిన ఆనాటి ప్రముఖ నాటకాల్లో ప్రధానమైనది ఏంటంటే సత్యహరిశ్చంద్ర నాటకం. సత్యహరిశ్చంద్ర నాటకం అంటే ఈ ప్రశ్న గతంలో వచ్చింది. అంటే దళిత ఉద్యమంలో భాగంగా మరి అస్పృశ్యతను, అంతరాంతాన్ని నిర్మూలించడానికి అనేక నాటకాల్లో ప్రధానమైనది సత్యహరిశ్చంద్ర నాటకాన్ని తరచుగా ప్రదర్శించేవారు. దీని ద్వారా
మనకు వారు దళితుల్లో చైతన్యం తీసుకుని వచ్చారు. తర్వాత మన భాగ్యారెడ్డి వర్మ దళితుల జాగృతికి చేసిన సేవా కార్యక్రమాలు వాళ్ళు దళితుల్లో చైతన్యం తీసుకుని రావడానికి, వారిని జాగృతపరచడానికి ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు. అదేంటంటే మనకు ఈ భాగ్యారెడ్డి వర్మ 1925 సంవత్సరంలో ఆది హిందూ వర్గాల కళాకారులను ప్రోత్సహించడానికి, ఆయన 1925లో ఆది హిందూ వర్గాల కళాకారులను ప్రోత్సహించడానికి, వారు వేయించిన దాంట్లో దళితుల్లో ఉన్న కళాకారులను ప్రోత్సహించడానికి 1925 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ వారు వేయించిన పెయింటింగ్లను, శిల్పాలను ప్రదర్శనగా పెట్టాడు. ఆ విధంగా ఎక్కడ పెట్టాడంటే హైదరాబాద్లోని రెసిడెన్సీ బజారులో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆది హిందూ వర్గాల కళాకారులను ప్రోత్సహించడానికి వారు వేయించిన పెయింటింగ్లు, శిల్పాలను ప్రదర్శనకు ఉంచి వారిని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత అదే సంవత్సరం 1925 సంవత్సరంలోనే హైదరాబాద్లోని ప్రేమ్ థియేటర్ మైదానంలో ఆది హిందూ యూత్ జిమ్నాస్టిక్ పోటీలను కూడా నిర్వహించి వారిని ప్రోత్సహించాడు. తర్వాత 1931 సంవత్సరంలో బౌద్ధ మతం వైపు భాగ్యారెడ్డి వర్మ ఆకర్షితుడు కావడం జరిగింది. ఆ విధంగా ఆయన వైశాఖ పౌర్ణమి రోజున హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా బుద్ధ జయంతిని నిర్వహించడం జరిగింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మతో పాటు ఆనాటి ప్రముఖ హైదరాబాద్ నాయకులు కూడా ఈ సదస్సుల్లో పాల్గొన్నారు, బుద్ధ జయంతిలో పాల్గొన్నారు. వాళ్ళు ఎవరంటే పద్మజానాయుడు, ప్రముఖ నాయకురాలు, మన స్వాతంత్రోద్యమంలో పద్మజానాయుడు ప్రముఖ నాయకురాలు, తర్వాత ఆదిపూడి సోమనాథరావు, తర్వాత చంద్రవర్మ తదితరులు కూడా వీటిలో ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించడానికి వీరు కూడా తమ వంతు కృషి చేశారు. తర్వాత వీరు బుద్ధ జయంతిలో పాల్గొన్నారు. తర్వాత చివరి బుద్ధ జయంతి భాగ్యారెడ్డి వర్మ 1937 సంవత్సరం మే 25వ తేదీన భాగ్యారెడ్డి వర్మ నాయకత్వంలో చివరి బుద్ధ జయంతిని హైదరాబాద్లో జరిపించడం జరిగింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మ మరి తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర ప్రాంతంలో దళిత ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. భాగ్యారెడ్డి వర్మ 1917 సంవత్సరంలో బెజవాడలో జరిగిన ఆది పంచమ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళితులను ఏమంటారంటే ఆది ఆంధ్రులని అంటారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన దళితులను ఆది హిందువులని అనేవారు. ఆ విధంగా ఆయన మనకు పంచమ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు, విజయవాడలో జరిగిన పంచమ సదస్సుకు. తర్వాత 1913 సంవత్సరంలో ఆర్య సామాజికుడైన బాజీ కృష్ణారావు, అంటే ఆర్య సమాజంలో గొప్ప నాయకుడైన బాజీ కృష్ణారావు అనే వ్యక్తి 1913 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మకు వర్మ అనే బిరుదు ప్రదానం చేశాడు. తర్వాత భాగ్యారెడ్డి వర్మకు హైదరాబాద్లో ధర్మవీర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సభలో శివశ్రేష్ఠి అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక ముఖ్యాంశం 1921 సంవత్సరంలో ఆది ఆంధ్ర సమావేశంలో భాగ్యారెడ్డి వర్మకు సంగమాన్య అనే బిరుదు ఇచ్చారు. ఆది ఆంధ్ర అంటే ఆంధ్ర ప్రాంత దళితులను ఆది ఆంధ్రులని అంటారు. ఆ విధంగా 1921 సంవత్సరంలో ఆది ఆంధ్ర సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భాగ్యారెడ్డి వర్మకు సంగమాన్య అనే బిరుదు ఇచ్చారు. తర్వాత 1925 సంవత్సరంలో మిగిలిన అనేక సంస్థలు ఏర్పడ్డాయి. దళితుల్లో చైతన్యం తీసుకొని రావడానికి, దళితులను జాగృతం చేయడానికి, అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించడానికి హైదరాబాదులో అనేక సంస్థలు ఏర్పడ్డాయి. అలాంటి సంస్థల్లో మనకు 1925 సంవత్సరంలో గుంటిమల్ల రామప్ప నాయకత్వంలో మాతంగ జనసభ ఏర్పడింది. ఈ ప్రశ్న మనకు రీసెంట్గా ఎగ్జామినేషన్లో వచ్చింది, గ్రూప్ 2లో వచ్చింది. మాతంగ జనసభ ఎప్పుడు ఏర్పడిందనే ప్రశ్న వచ్చింది. 1925 సంవత్సరంలో ఏర్పడింది. తర్వాత 1927 సంవత్సరంలో మల్లేపల్లిలో మనకు నల్గొండ జిల్లాలోని మల్లేపల్లిలో 1927 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ అధ్యక్షతన మాతంగ సభ నిర్వహించబడింది. తర్వాత 1937 సంవత్సరంలో అరుంధతిలో చైతన్యానికి జాంబవర్ణ సేవా సమితి అనే సంస్థ ఏర్పడి కృషి చేసింది. 1937 సంవత్సరంలో అరుంధతిలో మరి చైతన్యం తీసుకుని, అరుంధతీయులు అంటే కూడా దళితులే, వారిలో చైతన్యం తీసుకొని రావడానికి జాంబవర్ణ సేవా సమితి కృషి చేసింది. తర్వాత 1929 సంవత్సరంలో మహాత్మా గాంధీ హైదరాబాద్ సందర్శించినప్పుడు ఆయన 1929లో హైదరాబాద్ సందర్శించాడు. ఆ సందర్భంలో ఆయన ఆది హిందూ భవన్కు వచ్చి భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వచ్చాడు. అంటే చాదర్ఘాట్లో ఉన్న హైదరాబాద్లో చాదర్ఘాట్లో ఉన్న ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను 1929లో మహాత్మా గాంధీ సందర్శించాడు. తర్వాత వచ్చి ఆది హిందూ పాఠశాలను సందర్శించి భాగ్యారెడ్డి వర్మ పనితీరును
ఆయన ప్రశంసించడం జరిగింది. తర్వాత మరి భాగ్యారెడ్డి వర్మ దళితుల కోసము అనేకమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేశాడు. మరి దళితులలో కూడా విద్యాభివృద్ధిని పెంచి వారిని చైతన్యవంతులను చేసి వారిని విద్యావంతులు చేయాలనే లక్ష్యంతో భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. అలాంటి విద్యా సంస్థల్లో మనకు మొట్టమొదటిది ఆయన హైదరాబాద్లోని చాదర్ఘాట్లోని ఆది హిందూ భవనంలో ఏర్పాటు చేసిన బాలబాలికల పాఠశాల ఒకటి. తర్వాత రెండో పాఠశాల 1910వ సంవత్సరంలో ఆయన హైదరాబాద్లోని ఇసామియా బజార్ మరియు లింగంపల్లిలో ఆయన ప్రాథమిక పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. తర్వాత మళ్ళీ మరొక దళిత ఉద్యమ నాయకుడైన ఎంఎల్ ఆదయ్య అనే వ్యక్తి సికింద్రాబాద్లో ఆది హిందూ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 1934వ సంవత్సరం నాటికి మొత్తం హైదరాబాద్లో 26 పాఠశాలలు 26 పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల నిర్వహణ వీటన్నింటినీ కూడా నిజాం ప్రభుత్వం చేపట్టి ఈ దళిత పాఠశాలలన్నింటినీ కూడా నిజాం ప్రభుత్వం నడిపించింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మ దేవదాసి వ్యవస్థ నిర్మూలన కొరకు తర్వాత దేవదాసి నిర్మూలన సంఘం అనే సంస్థను స్థాపించాడు. ఈ సమాజంలో ఉన్న దురాచారమైన దేవదాసి వ్యవస్థను నిర్మూలించడం కొరకు దేవదాసి నిర్మూలన సంఘాన్ని భాగ్యారెడ్డి వర్మ స్థాపించాడు. మరి ఈ విధంగా భాగ్యారెడ్డి వర్మ దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు చేసిన సేవకు గాను ఈయన కృషి వలనే నిజాం ప్రభుత్వము దేవదాసి వ్యవస్థను నిర్మూలిస్తూ ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది. తర్వాత 1918వ సంవత్సరంలో ది పంచమ అనే ఒక ఆంగ్ల పత్రిక జేఎస్ ముత్తయ్య సంపాదకునిగా హైదరాబాద్లో ఏర్పడింది. భాగ్యారెడ్డి వర్మ ఈ విధంగా దళితుల అభ్యున్నతికి అత్యంత ప్రముఖ సేవలు చేశాడు. తర్వాత అగ్రవర్ణాల వారిని కన్విన్స్ చేసి మెప్పించి దళితుల్లో చైతన్యం తీసుకురావడానికి వారిని కూడా తమ ఉద్యమాల్లోకి ఆహ్వానించి వారి చేత కూడా దళితుల్లో చైతన్యం తీసుకురావడానికి వారు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా భాగ్యారెడ్డి వర్మ కృషి వల్ల హైదరాబాద్ రాజ్యంలో దళితులకు మంచి ఆదరణ లభించింది. వారిపైన ఉన్న అస్పృశ్యత అంటరానితనము కొంతమేరకు భాగ్యారెడ్డి వర్మ తగ్గించగలిగారు. తర్వాత మరొక ముఖ్య నాయకుడు బిఎస్ వెంకట్రావు. ఈయన కూడా గొప్ప దళిత నాయకుడు, హైదరాబాద్ రాజ్యంలో గొప్ప నాయకుడు బిఎస్ వెంకట్రావు. ఈ బిఎస్ వెంకట్రావు 1922వ సంవత్సరంలో ఆది ద్రావిడ సంఘం అనే సంస్థను స్థాపించాడు. ఈయనకు గొప్ప పేరుండేది. ఈయన హైదరాబాద్ అంబేద్కర్గా ఆయన పేరుగాంచారు. బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ అంబేద్కర్గా పేరుగాంచారు. మన గతంలో ప్రశ్న వచ్చింది, ఈ క్రింది వారిలో హైదరాబాద్ అంబేద్కర్ ఎవరు అనే ప్రశ్న వచ్చింది. మనకు బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ అంబేద్కర్గా పేరుగాంచారు. మరి బిఎస్ వెంకట్రావు మహారాష్ట్రలోని పూణేలో జ్యోతిబా పూలే నడిపిన ఉద్యమాలతో తన స్ఫూర్తిని పొందాడు. జ్యోతిబా పూలే సంఘ సంస్కరణ ఉద్యమాలు మహారాష్ట్రలో చేపట్టాడు. ఆ విధంగా ఆయనే అనేక స్త్రీ విద్య గురించి, సాంఘిక దురాచారాల గురించి, తర్వాత అంటరానితనం గురించి, తర్వాత ఈ విధంగా ఆయనే గొప్ప నాయకుడు పూలే. మహారాష్ట్రలో జ్యోతిబా పూలే గొప్ప నాయకుడు. ఆయనే అనేక స్త్రీ పాఠశాలను కూడా నడిపాడు. అలాంటి జ్యోతిబా పూలే నుంచి ఆయన చేసిన ఉద్యమాల నుంచి బిఎస్ వెంకట్రావు స్ఫూర్తిని పొంది ఆయన ప్రభావం చేత దళిత ఉద్యమంలో ఆయన ప్రవేశించాడు. తర్వాత బిఎస్ వెంకట్రావు దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డారు. తర్వాత 1936 సంవత్సరంలో ఆయనే అంబేద్కర్ యూత్ లీగ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆయన దళిత యువకుల ప్రగతికి శ్రమించాడు. అంటే యూత్లో ఆధునిక భావాలు కల్పించడం కోసం ఆయన 1936 సంవత్సరంలో హైదరాబాద్లో అంబేద్కర్ యూత్ లీగ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. మా బిఎస్ వెంకట్రావు హైదరాబాద్లో అనేక పదవులను చేపట్టాడు. దాంట్లో ఏంటంటే 1935 సంవత్సరంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యునిగా కూడా ఆయన పనిచేశాడు. తర్వాత 1939 సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాడు. తర్వాత మరొక సంస్థ 1946 సంవత్సరంలో స్థానిక సంస్థల తరపున హైదరాబాద్ శాసనసభలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత 1947 సంవత్సరంలో మన నిజాం ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. బిఎస్ వెంకట్రావు 1936 సంవత్సరం మే నెలలో మహారాష్ట్రలోని పూణేలో మహాసభకు అధ్యక్షత వహించాడు. తర్వాత 1935 సంవత్సరంలో హైదరాబాద్ సిటీ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు. 1935లో హైదరాబాద్ సిటీ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత 1934 సంవత్సరంలో అప్పటి ప్రధాని అంటే హైదరాబాద్ రాజ్యంలో అప్పటి ప్రధానమంత్రి దివాన్ లేదా ప్రధానమంత్రి అయిన అక్బర్ హైదరీని కలిశాడు.
1934 సంవత్సరంలో బిఎస్ వెంకట్రావు ఆనాటి హైదరాబాద్ ప్రధాని అక్బర్ హైదర్ని కలిసి దళితులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి దళితుల జనాభా ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరడం జరిగింది. తర్వాత భారతదేశంలోనే తొలిసారిగా నిజాముని ఒప్పించాడు, నిజామును కన్విన్స్ చేశాడు బిఎస్ వెంకట్రావు. భారతదేశంలో ఎవరు చేయలేని పనిని బిఎస్ వెంకట్రావు చేశాడు. దేశంలోని తొలిసారిగా నిజామును ఒప్పించి ₹1 కోటి షెడ్యూల్ కులాల ట్రస్ట్ ఫండ్ అనే ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఈ షెడ్యూల్ కులాల ట్రస్ట్ ఫండ్ అనే పేరుతో ఆయన దళిత సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన ఘనత బిఎస్ వెంకట్రావుకి దక్కుతుంది. ఆయన ఆ విధంగా నిజామును ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన నిజామును కన్విన్స్ చేసి ₹1 కోటి షెడ్యూల్ కులాల ట్రస్ట్ ఫండ్ పేరుతో ఆ రోజున దళిత సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ కాలంలో మరొక ముఖ్య నాయకుడు అరుంధతి నాయకునిగా ప్రసిద్ధిగాంచిన సుబేదార్ సాయన్న అధ్యక్షతన మనకు 1925 సంవత్సరంలో ఆది హిందూ బస్తీలలో భాగ్యారెడ్డి వర్మ అనేక సభలు నిర్వహించాడు. ఈ కాలంలో మరి అరుంధతి సంఘం అనేది దళితుల్లో మరొక సంఘం. దీని నాయకునిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరంటే సుబేదార్ సాయన్న. ఈ సుబేదార్ సాయన్న అధ్యక్షతన 1925 సంవత్సరంలో ఆది హిందూ బస్తీలో దళిత బస్తీల్లో ఆది హిందూ బస్తీల్లో హైదరాబాద్లో భాగ్యారెడ్డి వర్మ అనేక సభలు ఏర్పాటు చేసి దళితుల్లో చైతన్యం తీసుకువచ్చాడు. తర్వాత జీవోదయ ప్రచార సభ అనే మరొక సంస్థను భాగ్యారెడ్డి వర్మ స్థాపించాడు. ఈ జీవోదయ ప్రచార సభ ఉద్దేశం ఏంటంటే ఇది జంతు బలికి వ్యతిరేకం, అంటే జంతువులను చంపకూడదు, జంతు బలికి వ్యతిరేకంగా ఆయన జీవోదయ ప్రచార సభ అనే దాన్ని స్థాపించాడు. అంటే జీవహింస చేరాదనే ఉద్దేశంలో భాగంగా చేశాడు. తర్వాత మరి ఈ విధంగా జంతు బలి చేరాదు జీవోదయ ప్రచార సభను నిర్వహించి జంతు బలికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని ఎవరెవరు చేశారంటే భాగ్యారెడ్డి వర్మ, తర్వాత మల్లేశ్వరరావు, తర్వాత చిత్తారయ్య, అరిగే రామస్వామి, బలరామయ్య మొదలైన వారు కూడా ఈయన అందరూ కూడా దళిత నాయకులు ఈ ప్రచారం జంతు బలికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది. తర్వాత 1936 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించాడు. ఆది హిందూ అనే పేరు మార్చుకొని ఒక మాస పత్రికగా తర్వాత కాలంలో నడిచింది. 1937 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ అరుంధతీయులలో చైతన్యం కోసము జాంబవర్ణ సేవా సమితి అనే మనకు 1937 సంవత్సరంలో అరుంధతీయులు అనే వాళ్ళు కూడా దళితుల్లో ఒక భాగం. ఈ అరుంధతీయుల వాళ్ళలో చైతన్యం కోసం జాంబవర్ణ సేవా సమితి అనే ఒక సంస్థ ఏర్పడింది. తర్వాత నెక్స్ట్ మరొక ప్రముఖ దళిత నాయకుడు ఎవరంటే బత్తుల శ్యామసుందర్. మనకు హైదరాబాద్ సంస్థలలో మహారాష్ట్ర కూడా భాగంగా ఉండేది కాబట్టి ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ఈ బత్తుల శ్యామసుందర్ అనేవాడు గొప్ప దళిత నాయకుడు. ఆయన 1942 సంవత్సరం మే 30వ తేదీన మరట్వాడలో అంటే మహారాష్ట్ర అంటే ఔరంగాబాద్ ప్రాంతాన్ని మరట్వాడ అంటారు. ఈ మరట్వాడలోని పర్బనీ అనేది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మహారాష్ట్రలో. పర్బనీలో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్ మహాసభకు బత్తుల శ్యామసుందర్ అధ్యక్షత వహించాడు. తర్వాత బత్తుల శ్యామసుందర్ బిఎస్ వెంకట్రావుతో కలిసి దళిత జాతుల సమాఖ్య కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్కు బత్తుల శ్యామసుందర్ అధ్యక్షునిగా వ్యవహరించాడు. 1944లో జరిగిన అఖిల భారత షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ మహాసభకు హైదరాబాద్ నాయకులతో పాటు బత్తుల శ్యామసుందర్ కూడా హాజరు కావడం జరిగింది. తర్వాత మరొక ముఖ్యమైనది ఏంటంటే 1954లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల శ్యామసుందర్ పనిచేశాడు. తర్వాత 1968 సంవత్సరంలో భారతీయ భీమసేన అనే వ్యవస్థను కూడా ఆయన ఒక సంఘాన్ని కూడా ఆయన స్థాపించాడు. మరి దళిత పత్రికలు దళితుల్లో చైతన్యం తీసుకొని రావడానికి, అట్టడుగు వర్గాల్లో చైతన్యం తీసుకొని రావడానికి, అస్పృశ్యతకు అంటరానితనానికి వ్యతిరేకంగా వారిలో చైతన్యం తీసుకురావడానికి అనేక పత్రికలు హైదరాబాద్ రాజ్యంలో పనిచేశాయి. మరి ఆ విధంగా తెలంగాణలో అచ్చైన మొట్టమొదటి దళిత పత్రిక ఏదంటే పంచమ. ఇది తెలంగాణలో ప్రింట్ అయిన మొట్టమొదటి దళిత పత్రిక పంచమ. ఇది ఆంగ్ల మాస పత్రిక. దీన్ని జేఎస్ ముత్తయ్య సంపాదకుడుగా హైదరాబాదులో ఇది ప్రచురించబడేది. ఈ పత్రిక ఇది తెలంగాణలో అచ్చైన మొట్టమొదటి దళిత పత్రిక ఏదంటే పంచమ. ఇది ఒక ఆంగ్ల మాస పత్రిక.
దీన్ని జేఎస్ ముత్తయ్య దీనికి సంపాదకత్వం వహించేవాడు. ఇది హైదరాబాద్లో ప్రచురించబడింది. ఇది ఒక పత్రిక. తర్వాత ఈ పత్రికలో మరి ఈ పంచమ పత్రికలో మరి ఏం ప్రచురించేవారంటే ఆనాటి సమకాలీన పరిస్థితుల గురించి, దళితులలోని స్థితిగతుల గురించి, తర్వాత దళితులలో ఉపకులాలు ఉన్నాయి, ఈ ఉపకులాల గురించి ఈ పత్రికల్లో చర్చించేవారు. అంటే అస్పృశ్యతకు అడ్డరానితనానికి వ్యతిరేకంగా తర్వాత ప్రచారం చేసేవారు. తర్వాత దళితుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, దళితుల ఉపకులాల గురించి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళలో ఏ విధంగా చైతన్యం తీసుకొని రావాలనే విషయాలను ఈ పత్రికలో ప్రచురించేవారు. తర్వాత 1926 సంవత్సరంలో హైదరాబాద్లోని చాదర్ఘాట్ నుంచి ఆదిశక్తి అనే ఒక తెలుగు భాష పత్రిక కూడా నడిచేది. ఇది ఒక దళిత పత్రిక. తర్వాత భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ దళిత ఉద్యమ నాయకుడు. 1931 సంవత్సరంలో ఈయన ప్రారంభించిన భాగ్యనగరి పత్రికలో గాంధీ హరిజనోద్ధరణను, అంబేద్కర్ నిమ్న కులాల హక్కుల పోరాటాన్ని, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలను, తర్వాత పూనా ఒడంబడిక విషయాలను ఈ పత్రికలో వివరించబడ్డాయి. అంటే భాగ్యారెడ్డి వర్మ 1931 సంవత్సరంలో భాగ్యనగర్ అనే పత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలో ఏ అంశాలు కవర్ చేసేవారంటే గాంధీ హరిజనోద్ధరణ కొరకు ఎలా పనిచేస్తున్నారు, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్న కులాల హక్కుల పోరాటాన్ని ఏ విధంగా భారతదేశంలో చేస్తున్నారు, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు, బ్రిటన్ ప్రభుత్వంతో భారతదేశ నాయకులు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల గురించి, తర్వాత తర్వాత మహాత్మా గాంధీ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య పూనాలోని ఎర్రవాడ జైల్లో జరిగిన పూనా ఒడంబడిక విషయాలు జరిగిన అంశాల గురించి ఈ పత్రికలో భాగ్యనగర్ పత్రికలో వివరించడం జరిగింది. తర్వాత హరిజన్ అనే వర్డ్ ఏ విధంగా వచ్చింది, హరిజన్ అనే పదం ఏ విధంగా వెలుగులోకి వచ్చిందనే అంశానికి వస్తే, హరిజన్ అనే పదం నవజీవన్ అనే గుజరాతీ పత్రిక, నవజీవన్ అనే ఒక గుజరాతీ పత్రిక ఉండేది. ఈ పత్రికకు ఒక పాఠకుడు హరిజన్ అనే పదాన్ని సూచించాడట. నవజీవన్ పత్రికకు, గుజరాత్లోని నవజీవన్ అనే పత్రికకు, గుజరాతీ భాషా పత్రికకు ఒక పాఠకుడు సూచించిన పదమే హరిజన్. తర్వాత హరిజన్ పదాన్ని మరి గాంధీ తన ఉపన్యాసాల్లో, వ్యాసాల్లో వాడుతూ ఉండేవాడు. ఈ విధంగా ఈ హరిజన్ పదాన్ని మహాత్మా గాంధీ తన ఉపన్యాసాల్లో, వ్యాసాల్లో వాడటం వల్ల అది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఈ విధంగా హరిజన్ అనే పదం బాగా పాపులర్ అయిపోయింది మహాత్మా గాంధీ యొక్క పలకడం వల్ల. తర్వాత 1937 సంవత్సరంలో మహాత్మా గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చాడు. హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన హరిజన్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ విధంగా హరిజన్ అనే పదాన్ని ఆయన ఉపయోగించినప్పుడు అలాంటి ప్రముఖ దళిత నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు పీసరి వీరన్న. ఈ పీసరి వీరన్న అనే దళిత నాయకుడు కరీంనగర్, వరంగల్ జిల్లాల నాయకుడు. ఈయన కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దళితుల వెట్టి చాకిరి నిర్మూలనా సంఘం నాయకుడు ఈయన పీసరి వీరన్న. ఈ పీసరి వీరన్న మహాత్మా గాంధీ హైదరాబాద్ 1937 సంవత్సరంలో వచ్చినప్పుడు హరిజన్ అనే పదాన్ని వాడాడు. దాన్ని పీసరి వీరన్న ఈయన వాడడాన్ని ఆయన వ్యతిరేకించి ఆయన ఏమన్నాడంటే తాము హరిజనుల కాదు, మేము ఆది హిందువులము అని అన్నాడు. తర్వాత 1937 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన మజ్లిస్ ఎక్వనిన్ సంస్కరణలపై ఆది హిందువుల 43 శాఖల సమావేశము మనకు భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలో బిఎస్ వెంకట్రావు అధ్యక్షతన హైదరాబాద్లో జరిగింది. ఈ విధంగా జరిగిన సభలో హైదరాబాదు రాష్ట్ర విస్తరణకు కాశీనాథరావు వైద్య రూపొందించిన అనధికార బిల్లుపై భాగ్యారెడ్డి వర్మ మాట్లాడుతూ, మరి కాశీనాథరావు వైద్య అనేవాడు ఆనాటి శాసనసభ్యుడు, ఆయన రూపొందించిన ఒక అనధికార బిల్లుపైన శాసనం మాట్లాడుతూ భాగ్యారెడ్డి వర్మ ఏమన్నాడంటే ఆది హిందువులకు ప్రత్యేక ప్రాతినిధ్యం గల 10 నియోజకవర్గాలను కేటాయించాలని నిజాం ప్రభుత్వానికి సూచిస్తూ ఆయన తీర్మానం చేయడం జరిగింది. తర్వాత 1939 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ మరణానంతరం దళిత ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో మనకు టీవీ నారాయణ అనే ప్రముఖుడు ఉన్నాడు. ఆయన సదాలక్ష్మి భర్త. సదాలక్ష్మి ఆమె గొప్ప తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఆమె భర్త అయిన నారాయణ మరి భాగ్యారెడ్డి మరణానంతరం దళిత ఉద్యమాన్ని ఆయన కొనసాగించాడు. తర్వాత ఐక్యరాజ్య సమితిలో మరి నిజాం ప్రతినిధిగా వ్యవహరించిన వి శ్యామ్ సుందర్ అనే వ్యక్తి నిజాం ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో మనం హైదరాబాద్ రాజ్యం తరపున నిజాం ప్రతినిధిగా ఒక గొప్ప వ్యక్తి వ్యవహరించాడు. ఆయన పేరు వి శ్యామ్ సుందర్. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ గ్రంథం పేరు ఏంటంటే దే బర్న్ అనే గ్రంథం రచించాడు. ఆ గ్రంథంలో ఆనాటి హైదరాబాదు దళితుల స్థితిగతులను ఆయన తన గ్రంథమైన దే బర్న్లో ఆయన వివరించాడు. ఈ విధంగా మనకు
హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమం ఏ విధంగా సాగింది? అస్పృశ్యత అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగిన గొప్ప ఉద్యమం దళిత ఉద్యమం. ఈ దళిత ఉద్యమంలో భాగ్యారెడ్డి వర్మ దళిత ఉద్యమాన్ని ప్రారంభించాడు. తర్వాత భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు, ఆయన చేసిన కార్యకలాపాలు, తర్వాత బిఎస్ వెంకట్రావు చేసిన కార్యకలాపాలు, ఆయన హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధిగాంచడం మొదలైన అంశాలన్నీ కూడా మన ఎగ్జామినేషన్ వ్యూలో చాలా ముఖ్యమైనవిగా భావించబడతాయి. ఎందుకంటే గతంలో ఈ అంశాలపైన అనేక ప్రశ్నలు వచ్చాయి కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. మరి గతంలో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, ఇప్పుడు ఏ విధంగా ప్రశ్నలు అడగబోతున్నారు అనే విషయాన్ని నేను వివరిస్తాను. మనకు కొన్ని మోడల్ అంటే దీనికి మ్యాటర్ సమానం అనుకోండి, లేదా ముఖ్యమైన ప్రశ్నలు ఎగ్జామినేషన్ వ్యూలో ఎలాంటి ప్రశ్నలు మనకు వచ్చే అవకాశం ఉంది అనే అంశాన్ని మీకు కొన్ని ప్రశ్నలు మీకు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు వివరిస్తాను. ఈ ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్న, హైదరాబాదు రాజ్య దళిత ఉద్యమానికి ఈ క్రింది నాయకుడు పునాది వేశాడు. ఇది ప్రశ్న. దీనికి ఆన్సర్స్ వచ్చేసి మనకు ఆల్టర్నేటివ్స్: నెంబర్ 1 బిఎస్ వెంకట్రావు, నెంబర్ 2 అరిగే రామస్వామి, నెంబర్ 3 భాగ్యారెడ్డి వర్మ, నెంబర్ 4 చిత్తారయ్య. దీనికి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ భాగ్యారెడ్డి వర్మ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, జగన్ మిత్ర మండలి ఈ క్రింది సంవత్సరంలో స్థాపించబడింది. నెంబర్ 1 దీనికి ఆల్టర్నేటివ్ నెంబర్ 1 1902, నెంబర్ 2 1904, నెంబర్ 3 1906, తర్వాత నెంబర్ 4 1908. ఇది నెంబర్ 3 1906 కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్న మనకు 2016లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగబడింది ఈ ప్రశ్న. స్వస్తిక్ దళ్ ఎప్పుడు ఏర్పడింది? దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 1906, నెంబర్ 2 1909, నెంబర్ 3 1912, నెంబర్ 4 1915. అంటే దీనికి ఫోర్త్ వన్ 1915 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొదటి ఆది హిందూ సదస్సు ఈ క్రింది వ్యక్తి అధ్యక్షతన జరిగింది. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 రాజా ధన్ రాజ్ గిర్, తర్వాత నెంబర్ 2 బాల్ కుముద్, నెంబర్ 3 కేశవరావు, నెంబర్ 4 పాపన్న. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4 పాపన్న. 1917 సంవత్సరంలో విజయవాడలో జరిగిన పంచమ సదస్సుకు ఈ క్రింది వ్యక్తి అధ్యక్షత వహించారు. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 భాగ్యారెడ్డి వర్మ, నెంబర్ 2 బిఎస్ వెంకట్రావు, నెంబర్ 3 అరిగే రామస్వామి, నెంబర్ 4 ఎంఎల్ అదయ్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ ఈ క్రింది సంవత్సరంలో బుద్ధ జయంతిని నిర్వహించారు. అది దీనికి ఈ విధంగా ప్రశ్న వచ్చినప్పుడు ఆన్సర్స్ ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దానిలో నెంబర్ 1 1925, నెంబర్ 2 1931, నెంబర్ 3 1934, నెంబర్ 4 1937. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 1931. భాగ్యారెడ్డికి ఈ క్రింది వ్యక్తి వర్మ అనే బిరుదు ప్రదానం చేశాడు అనేది ప్రశ్న. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 ధర్మవీర్ నాయక్, నెంబర్ 2 కేశవరావు కొరాట్కర్, నెంబర్ 3 దామోదర్ విద్యాలంకర్, నెంబర్ 4 బాలాజీ కృష్ణారావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ బాజీ కృష్ణారావు. తంబవర్ణ సేవా సమితి ఎప్పుడు ఏర్పడింది అనేది ప్రశ్న. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 1914, నెంబర్ 2 1918, నెంబర్ 3 1930, నెంబర్ 4 1937. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1937. ఈ జాంబవర్ణ సేవా సమితి గురించి మనం ఈ రీసెంట్గా ఎగ్జామినేషన్లో అడిగారు. ఎప్పుడు ఏర్పడిందంటే 1937 సంవత్సరంలో ఏర్పడింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మాతంగ జనసభ ఎప్పుడు ఏర్పడింది? ఈ ప్రశ్న కూడా అడిగారు. మాతంగ జనసభ ఎప్పుడు ఏర్పడిన ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. నెంబర్ 1 ఏంటంటే 1927, నెంబర్ 2 1927, నెంబర్ 3 1937, నెంబర్ 4 1940. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 1925. మాతంగ జనసభ 1925 సంవత్సరంలో ఏర్పడింది. ఈ పంచమ ఆంగ్ల పత్రికకు ఈ క్రింది వారు సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పంచమ అనేది మొట్టమొదటి దళిత పత్రిక హైదరాబాద్ రాజ్యంలో ఆంగ్ల పత్రిక. ఈ పత్రికకు ఎవరు సంపాదకత్వం వహించారంటే ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. నెంబర్ 1 జేఎస్ ముత్తయ్య, నెంబర్ 2 ఎంఎల్ అదయ్య, నెంబర్ 3 గుంటి రామస్వామి, నెంబర్ 4 గుంటి మల్ల రామప్ప. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 జేఎస్ ముత్తయ్య. ఆది ద్రవిడ సంఘమును ఈ క్రింది వారు స్థాపించారు. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమి ఇచ్చారంటే నెంబర్ 1 భాగ్యారెడ్డి వర్మ, నెంబర్ 2 జేఎస్ ముత్తయ్య, నెంబర్ 3 బిఎస్ వెంకట్రావు, నెంబర్ 4 ఎంఎల్ అదయ్య. దీని కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 3 బిఎస్ వెంకట్రావు. అంబేద్కర్ యూత్ లీగ్ ఎప్పుడు ఏర్పడింది అనేది ప్రశ్న. దీనికి ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దీనిలో నెంబర్ 1 1924, నెంబర్ 2 1927, నెంబర్ 3 1930, నెంబర్ 4 1936. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 1936. క్రింది వ్యక్తి హైదరాబాద్ అంబేద్కర్గా
ప్రసిద్ధి చెందారు అన్నప్పుడు దీనికి ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. నెంబర్ 1 భాగ్యారెడ్డి వర్మ, నెంబర్ 2 జేఎస్ ముత్తయ్య, నెంబర్ 3 ఎంఎల్ అదయ్య, నెంబర్ 4 బిఎస్ వెంకట్రావు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 బిఎస్ వెంకట్రావు. ఈ ప్రశ్న గతంలో అడగబడింది. క్రింది హైదరాబాద్ వ్యక్తి అరుంధతి నాయకునిగా ప్రసిద్ధి గాంచాడు. దీనికి ఈ ప్రశ్నకు ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 రాజన్న, నెంబర్ 2 వెంకట్రావు, నెంబర్ 3 సాయన్న, నెంబర్ 4 అదయ్య. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 సాయన్న. ఈ క్రింది పత్రికలో దళితుల స్థితిగతులను, దళిత ఉపకులాల గురించి చర్చించేవారు. ఏ పత్రికలో దళితుల స్థితిగతులను, దళిత ఉపకులాల గురించి చర్చించేవారు అనేది ప్రశ్న. దీనికి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. నెంబర్ 1 దళిత, నెంబర్ 2 మాతంగ, నెంబర్ 3 ఆది హిందూ, నెంబర్ 4 పంచమ. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 పంచమ. భాగ్యనగర్ పత్రిక ఈ క్రింది సంవత్సరంలో ప్రారంభమైంది. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 1931, నెంబర్ 2 1932, నెంబర్ 3 1934, నెంబర్ 4 1936. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నెంబర్ 1 1931. హరిజన్ అనే పదము విషయంలో ఈ క్రింది నాయకుడు గాంధీజీతో విభేదించాడు. అంటే మనకు హరిజన్ అనే పదం విషయంలో ఈ క్రింది నాయకుడు గాంధీజీతో విభేదించాడనే ప్రశ్న. దీనికి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. నెంబర్ 1 ఎంఎల్ అదయ్య, నెంబర్ 2 బిఎస్ వెంకట్రావు, నెంబర్ 3 వీరన్న, నెంబర్ 4 భాగ్యారెడ్డి వర్మ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీరన్న, థర్డ్ వన్ వీరన్న. ఆయనే మహాత్మా గాంధీ హరిజనులు అంటే ఆయన దాంతో విభేదించి మేము హరిజనులు కాదు ఆది హిందువులు అని ఆయన చెప్పడం జరిగింది. ఈ గ్రంథం హైదరాబాద్ రాజ్య దళితుల స్థితిగతులను వివరిస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. నెంబర్ 1 ఎక్విన్, నెంబర్ 2 ది దళిత్, నెంబర్ 3 ది పంచమ, నెంబర్ 4 ది బర్న్. ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ది బర్న్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. అంటే హైదరాబాద్ రాజ్య దళిత స్థితిగతుల గురించి దేబర్న్ పత్రిక, దేబర్న్ అనే గ్రంథం వివరిస్తుంది. ఈ విధంగా మనకు ప్రశ్నలు అంటే ఎగ్జామినేషన్ వ్యూలో ప్రశ్నలు అడగవచ్చు. దీంట్లో ఏది కూడా తక్కువగా చూడడానికి వీలు కాదు. ఎందుకంటే అన్ని ప్రశ్నలు కూడా ముఖ్యమైనవి, మ్యాటర్ కూడా ముఖ్యమైనది. ఎగ్జామినేషన్లో ఏ ప్రశ్న అడుగుతారు, ఈ ప్రశ్న అడుగుతారని అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి మ్యాటర్కి ఈక్వలెంట్గా ప్రశ్నలు కూడా ఇవ్వబడ్డాయి. తర్వాత ప్రశ్నలు కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. మీరు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నలన్నింటినీ కూడా చూసుకోగలరు. రానున్న ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్నలు ఏదైనా వచ్చే అవకాశం ఉంది. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.